హలో దోస్తు, నా అబ్దుల్లా. మీరు చూస్తున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూస్తారు కదా. సిద్రా అప్లికేషన్లో మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది రీసెంట్లీ, యాక్టివ్ సెషన్ అని. యాక్టివ్ సెషన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గైడ్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెట్టాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ చిన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏ అప్డేట్ వచ్చినా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ అనేది చేయలేను. ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తా. చిన్న ఏ అప్డేట్ వచ్చినా కానీ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి ఫాలో అయితే అవ్వండి. సో అలాగే ఈ సిద్రా అప్లికేషన్లో మనకు రీసెంట్లీ వచ్చిన యాక్టివ్ సెషన్ అప్డేట్ అంటే ఏంటి, సో దీని గురించి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో సిద్రా అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ యాక్టివ్ సెషన్ అని ఉంటుంది. కాపీ లింక్ షేర్ పక్కన యాక్టివ్ సెషన్ అని కనిపిస్తూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ సెషన్ అని ఉంటుంది. సో మీ అకౌంట్ అనేది వాళ్ళు ఎవరైనా లాగిన్ చేసి పెట్టుకున్నారా, లేదా మీ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేశారా అనేది ఇక్కడ డీటెయిల్స్గా హిస్టరీ అయితే కనిపిస్తుంది అనమాట. ఐపీ అడ్రస్ ఇక్కడ ఒక్క ఐపీ అడ్రస్ కాకుండా అదర్ 2-3 ఐపీ అడ్రస్ కనిపించింది అనుకోండి కింద. సో డిలీట్ ఆల్ అదర్ సెషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏం చేయాల్సిన పని లేదు. డిలీట్ ఆల్ అదర్ సెషన్ మీద క్లిక్ చేయగానే సో అదర్ మొబైల్లో మీ అకౌంట్ లాగిన్ అయి ఉంటే కనుక ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి డిలీట్ చేయగానే వాళ్ళ ఒక మొబైల్లో నుంచి మీ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవుతుంది. సో మీ మొబైల్లో మాత్రం ఏం అవ్వదు, మీ మొబైల్లో అలాగే అయితే ఉంటుంది. ఇక్కడ డిలీట్ చేస్తున్నాను కదా నేను, ఆల్రెడీ వేరే అదర్ మొబైల్లో నా అకౌంట్ అనేది లాగిన్ అయి ఉంది. సో ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయగానే సో అదర్ మొబైల్లో ఉన్న నా అకౌంట్ యాక్సెస్ రిమూవ్ అయితే అవుతుంది. ఇక్కడ డిలీట్ మీద అది క్లిక్ చేయగానే వాళ్ళ మొబైల్లో నా అకౌంట్ యాక్సెస్ అయితే ఉంది కదా, సో అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి. మీ అకౌంట్ ఎవరైనా లాగిన్ చేసి పెట్టుకున్నారా, ఎవరైనా హ్యాక్ చేశారా అనేది ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసి పెట్టుకోండి. ఒకే ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండాలి, అది కూడా మీ మొబైల్కి సంబంధించి ఐపీ అడ్రస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తుంది కదా, సో ఇది మీ మొబైల్కి సంబంధించి ఐపీ అడ్రస్ అనమాట. మిగతావి కింద ఎన్ని ఉంటే అన్ని అదర్ మొబైల్లో మీ అకౌంట్ లాగిన్ అయి ఉంది అని అర్థం చేసుకోండి. ఓకే, సో అర్థమైందిగా. ఇంకోటి సిద్రా ప్రైస్కి సంబంధించి, సిద్రా కాయిన్ ప్రైజు 3 days బ్యాక్ మనకు 4 రూపీస్ ఉండేది. సో ఇవాళ 10 రూపీస్ అయితే ఉంది అనమాట. అంటే జస్ట్ 3 daysకి మనకు 6 రూపీస్ అనేది ప్రైస్ పెరగడం అయితే జరిగింది ఇక్కడ. సో ఎవరైతే సిద్రా కాయిన్ అనేది బై చేసి పెట్టారో 4 రూపీస్కి, 5 రూపీస్కి, 6 రూపీస్కి, 7 రూపీస్కి, మీరందరూ ప్రైస్ పెరిగింది కదా, డబల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది కదా అనేసి మీరు ఇక్కడ సేల్ చేయమాకండి, అలాగే ఉంచుకోండి. ఓకే, ఎందుకంటే రోజుకు ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 20, 30, 50 రూపీస్ వచ్చిన తర్వాత ప్రైస్ అప్పుడు సేల్ చేసుకోండి. ఓకే, అప్పుడు దాకా అలాగే ఉంచుకోండి. సో లేదా సేల్ చేసుకుంటాం మనము, ఒక డబల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది కదా అనుకుంటే సేల్ అయితే చేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంకా లిస్టింగ్ కాలేదు, ఇంకా లిస్టింగ్ అయిన తర్వాత మనకు ఇంకా డబల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. ఈ ప్రాఫిట్ చూసుకుంటే మీరు లాస్ అయిపోతారు. రేపు లిస్టింగ్ 0.5తో అంటే $1/2 లిస్టింగ్ చేయబోతున్నారు. $1/2 లిస్టింగ్ అయిన తర్వాత మీకు 2-3 అవర్స్లోనే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పంప్ అవుతుంది. $1, $2కి మార్కెట్ రీచ్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఒక 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ తర్వాత మళ్ళీ డంప్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్ అనేది పడిపోతుంది. సో ఎప్పుడైతే లిస్టింగ్ అయిన తర్వాత $1 రీచ్ అయిందంటే మీరు సేల్ చేసేసుకోండి. ఒక్కరు కూడా ఉంచుకోవద్దు, చెప్తున్నాను కదా. సిద్రా కాయిన్ అనేది $1కి రీచ్ అయిందంటే లిస్టింగ్ అయిన తర్వాత ఒక్కరు కూడా ఒక కాయిన్ కూడా ఉంచుకోవద్దు, అన్ని సేల్ అయితే చేయండి. అర్థమైందిగా. ఇప్పుడు మాత్రం ఎవరు సేల్ చేయవద్దు, అలాగే ఉంచుకోండి. ఇంకేస్ సేల్ చేయాలనుకుంటే సేల్ చేసేసుకోండి, మీ ఇష్టం అనమాట. సో కొన్ని రోజులు ఆగండి. అలాగే ప్రైస్ పెరుగుతుంది కదా అనేసి బై చేయవద్దు, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈ కాయిన్ అనే కాదు, ఏ కాయిన్ అయినా కానీ, ఏ క్రిప్టో కాయిన్ అయినా కానీ మీరు ప్రైస్ పెరిగేటప్పుడు బై చేయవద్దండి. ప్రైస్ పెరిగేటప్పుడు మీరు కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక 2-3 డేస్లోనే అది మళ్ళీ డంప్ అయిపోతుంది. ప్రైస్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, మళ్ళీ పెరగడానికి, ఆ ప్రైస్ పంప్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అనమాట. నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం కూడా పడవచ్చు. అందుకని పెరిగేటప్పుడు మాత్రం ఎప్పుడైనా ఏ కాయిన్ మీరు బై చేయవద్దు. డౌన్ అయినప్పుడు మాత్రమే ఏ క్రిప్టో కాయిన్ మీరు బై చేయండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిద్రా కాయిన్ అనే కాదు, పై కాయిన్ అనే కాదు, అదర్ ఏ కాయిన్ అయినా కానీ డౌన్ అయినప్పుడు మాత్రమే మీరు, మార్కెట్ డౌన్ అయినప్పుడు మాత్రమే ఆ కాయిన్ని బై చేసి పెట్టుకోండి. సో హై అయ్యేటప్పుడు మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. అలాగే మా ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్ క్లాస్ అనేది స్టార్ట్ అయితే అయింది. ప్రజెంట్ ఇప్పుడు 100 మెంబర్స్ ఫీజు అనేది పే చేసి
కోర్స్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. అసలు ఈ క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ అంటే ఏంటి చాలా మందికి తెలియకపోవచ్చు. క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం మైనింగ్ చేసే కాయిన్స్ మొత్తము రేపు లిస్టింగ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్లోకి అయితే వెళ్తాయి. ఎక్స్చేంజ్ నుంచి ఎవరు కొంటారు ఎవరు అమ్ముతారు అనేది అక్కడ మనమే కొంటాం అనమాట. ఎవరు? ఈ క్రిప్టో ట్రేడర్ కొంటారు అమ్ముతూ ఉంటారు అనమాట. క్రిప్టో ట్రేడర్ అయితే ఏమవుతుంది, మార్కెట్ రేట్ పడిపోయినప్పుడు కొనొచ్చు, మార్కెట్ రేటు హైప్ అయినప్పుడు కొనొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది మార్కెట్ రేటు పడిపోయినప్పుడు కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు, హైప్ అయినప్పుడు కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. అర్థమైందిగా? ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతే కనుక మీరు ఒక రోజుకి 2000 నుంచి 10,000 దాకా సంపాదించవచ్చు. ఈజీగా 2000 నుంచి 10,000 దాకా ఈజీగా సంపాదించవచ్చు మీరు. కానీ ఇక్కడ కోర్స్ అనేది తీసుకోవాలి. కోర్స్ తీసుకోకుండా మీరు ట్రేడింగ్ చేస్తామంటే కుదరదు. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ కాస్త నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత కోర్స్ తీసుకోకుండా మీరు ట్రేడ్ చేస్తే మటుకు ఉన్న అమౌంట్ని పోగొట్టుకుంటారనమాట. ఆ ఎంఎంజీ ప్లాట్ఫామ్ అనేది మీకు ఒక బెస్ట్ అవకాశం అయితే ఇస్తుంది. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా క్రిప్టో ట్రేడింగ్ కోర్స్ అనేది తీసుకోండి. 10 రోజులు ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది. 10 రోజులు మీరు వినిన తర్వాత కోర్స్ నచ్చితే మీకు సో కంటిన్యూ అయితే అవ్వచ్చు ఫీజు పే చేసి. సో నచ్చకపోతే అక్కడ నుంచి మీరు డ్రాప్ అయితే అవ్వచ్చు. సో అర్థమైందిగా? మీ యొక్క డీటెయిల్స్ని ఫార్వర్డ్ అయితే చేయండి. 9652664970 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ అయితే చేయండి. సో మీకు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అయితే చేస్తాం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ని ఫార్వర్డ్ అయితే చేయండి. సో అర్థమైందిగా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.